హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎక్స్క్యూజ్డ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. 1 అవర్ 20 మినిట్స్ మాత్రమే ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మసాలా సీన్స్ అలాంటివి ఏమీ ఉండవు. సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ బాడీ సిరీస్లో యాక్ట్ చేసిన ఛానల్ కూలర్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. మరి మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి భయ్య. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, సోషల్ మీడియా ఎంత బాగా యూజ్ అవుతుందో, అదే చిన్న తప్పు జరిగితే అది ఎంత డేంజరస్, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిదే ఈ స్టోరీ లైన్. లండన్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చాలామంది చనిపోతారు. అది ఎవరు చేశారో తెలీదు. అయితే సడన్గా ఆ బ్లాస్ట్ ఇతనే చేశాడు, ఇతనే ఆ టెర్రరిస్ట్ అంటూ ఒక ఫోటో బయటకు వస్తుంది. ఆ ఫోటో మన హీరోది. ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోద్ది. అది చూసిన హీరో షాక్ అయిపోతాడు. బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి. మరి హీరో తర్వాత ఏం చేస్తాడు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక నైట్ ఎంత టెన్షన్ పడతాడు, లాస్ట్కి ఏమవుతుంది అనేది స్టోరీ. మరి మూవీ చూసాకైతే ఈ మూవీ అయితే చాలా చిన్న సినిమా, తొందరగా అయిపోద్ది. కానీ మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. ఫస్ట్ 15 మినిట్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిపోద్ది. ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఏమి ఉండవు. తర్వాత ఎప్పుడైతే అతని ఫోటో సోషల్ మీడియాలో బయటకు వస్తుందో అక్కడ నుండి మంచి టెన్షన్ క్రియేట్ చేశారు. ఆ సస్పెన్స్, టెన్షన్, క్లైమాక్స్ వరకు అలానే క్యారీ చేశారు. బాగుంది. కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు కదా. లో బడ్జెట్ ఫిల్ము, హంగులు ఆర్భాటాలు ఏమీ ఉండవు. స్టార్ కాస్ట్ కూడా ఏముండదు. మరీ సూపర్గా చెప్పుకునేంత స్టోరీ లైన్ కూడా కాదు. చిన్న సినిమాని సపోర్ట్ చేయాలంటే ఈ మూవీ చూడొచ్చు. చిన్న సినిమా కానీ మంచి ఎఫర్ట్స్ పెట్టారు. సింపుల్గా ఉండే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని చూడాలనుకుంటే ఈ మూవీ అయితే మీకు సెట్ అవుతుంది. డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. సోషల్ మీడియాలో ఏదైనా ఒక విషయం పోస్ట్ చేసే ముందు చాలాసార్లు ఆలోచించి చేయాలి. అది కరెక్ట్ అయితే పర్లేదు, కానీ అదే రాంగ్ అయితే ఇన్నోసెంట్ పీపుల్ ఎంత సఫర్ అవుతారనేది బాగా చూపించారు. మూవీ మొత్తం ఒకే ఇంట్లో ఉంటుంది. మ్యాక్సిమం హీరోనే కనిపిస్తాడు. తన ఎక్స్ప్రెషన్స్తో సినిమాని అయితే నిలబెట్టాడు. హ్యారీ బావ్సర్ అనే క్యారెక్టర్లో హీరో యాక్టింగ్కి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. యాక్షన్ కోరుకునే ఆడియన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇది ఆ టైప్ ఆఫ్ మూవీ కాదు. ఇదొక సస్పెన్స్ డ్రామా, సోషల్ మీడియా థ్రిల్లర్. టెక్నికల్గా మూవీ అయితే బాగుంది. లో బడ్జెట్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. నైట్ టైం సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. ఓవరాల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారైతే ఒకసారి చూడొచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.